ఫైర్ అవుతుంది అనుకోండి ఇంట్లో కానీ ఎక్కడైనా సరే, దీన్ని ఎట్లా ఆర్పొచ్చు ఈజీగా అంటే మీరు జస్ట్ ఒక ఫింగర్తో ఆర్పొచ్చు. దీన్ని చూసి కంగారు పడి చుట్టుపక్కల ఏమి పెద్ద ఫైర్ అయ్యేదాకా వదిలేయకూడదండి. ఇగో ఇక్కడ గ్యాప్ ఉంటుంది, మీకు ఇక్కడికి ఫైర్కి మధ్యలో చాలా గ్యాప్ ఉంటుంది. ఆ మధ్యలో ఫింగర్ పెడితే ఆరిపోతుంది, ఎందుకంటే గ్యాస్ బయటికి రాదు కాబట్టి. ఇక్కడ మనం ఫ్యూల్ కట్ చేస్తున్నట్టు కొంచెం వదులబ్బా, మరీ అసలు మాట్లాడకుండా. అంతే. ఆర్పేసిన తర్వాత వెంటనే రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోండి. చేత్తో ఆర్పడానికి భయం వేస్తే క్లాప్తో ఆర్పచ్చు. నన్ను అడిగితే చేత్తోనే ఈజీ. ఆర్పుతారా? ఎప్పుడైతే వెట్ క్లాత్తో ఇట్లా ఆర్పారో చుట్టూ మొత్తం ఇట్లా చుట్టూ కొడితే అవుతుందంటే లోపలికి ఇంకా అసలు గాలి వెళ్ళదండి. చెప్పక్కర తిప్పేటి అది అట్లా ఆర్పేసినప్పుడే తీసేసి రెగ్యులేటర్ కట్ చేయాలి. ఎందుకంటే గ్యాస్ లీక్ అవ్వకూడదు. ఇంకా రెగ్యులేటర్ కట్ చేయకుండా ఎప్పుడు వెనక్కి వెళ్ళకూడదు. ఫస్ట్ గ్యాస్ సిలిండర్ వచ్చేటప్పుడు ఏది ఎక్స్పైరీ డేట్ ఉంటుందండి, ఇక్కడ ఉంటుంది 27, 28, 26 ఇయర్ ఉంటుంది. తర్వాత లెటర్స్ ఉంటాయి ABCD అని. ఇక్కడ తిన్నది B27 ఉంది. 27 అంటే 2027 వరకు వాడుకోవచ్చు అని. ఏ అంటే ఫస్ట్ 3 months, బి అంటే నెక్స్ట్ 3 months, సి నెక్స్ట్. అంటే ఏ అంటే ఇప్పుడు సపోజ్ దీని మీద A27 ఉందనుకోండి, మార్చ్ 2027 వరకు వాడుకోవచ్చు అని. దీన్ని ఆ తర్వాత వాడకూడదండి. అంటే ఇప్పుడు మీకు సపోజ్ ఎవరైనా A26 తీసుకొచ్చి ఇచ్చారనుకోండి డెలివరీ, తీసుకోకూడదు. A26 అంటే మార్చ్ 26, ఇది ఏప్రిల్ కదా, అంటే ఆ సిలిండర్కి ఎక్స్పైరీ డేట్ అయిపోయినట్టు. ఫస్ట్ సిలిండర్ వచ్చినప్పుడు ఎక్స్పైరీ డేట్ ఉందా లేదా చెక్ చేసుకోండి. ఇయర్ లెటర్ రెండు ఉంటాయండి. ఇయర్ 27, 28 అవేమో ఇయర్ చూపిస్తాయి. ఈ లెటర్ ఏదైతే ఉంటుందో ABCD అనేది, ఏ అనేదేమో మార్చ్ వరకు, బి అంటే జూన్ వరకు, సి అంటే సెప్టెంబర్ వరకు, డి